అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ బిలీవ్. నెంబర్ 4, నా అంతిమ గురి. అవునా, విశ్వాసుల యొక్క అంతిమ గురి, ద ఫైనల్ డెస్టినేషన్ ఈ భూమి మీద ఏంటి? వాట్ ఈస్ దాట్? లెట్ us స్టడీ దట్. ఏంటి విశ్వాసుల యొక్క అంతిమ గురి? మనందరికీ దేవుడు యేసు సిలువను నమ్మి ఆయన రక్తాన్ని నమ్మితే మన లోపల ఉండడానికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వరము? పరిశుద్ధాత్మ. వి ఆల్ గాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేక విషయాలు, అనేక రకాలుగా ఆయనకు ఆదరణకర్త ఆయన ఒక పేరు ఉంది. ఆదరించేవాడు, స్వస్థపరుస్తాడు, నీకు ఫలాలు డెవలప్ చేసేది ఆయనే, వరాలు ఇచ్చేది ఆయనే. అయితే ఫలాలు ఇవ్వడానికి నువ్వు నీ చేత కొంచెం ప్రార్థన చేయించి కొన్ని టెస్టులు పెట్టి ఆయన నీకే ట్రైనింగ్ ఇస్తాడు. వరాలు అనుకో డైరెక్ట్గా ఆయన ఫ్లో అయిపోతాడు. ఓకే, సో కొంచెం నువ్వు శ్రమ పడాల్సి ఉంటుంది ఫలాలకి. వరాలకి అడిగితే ఇచ్చేస్తాడు, రైట్? సో ఈ రెండు కార్యాలు చేసేది ఆయనే. అనేక రకాలుగా అన్ని విద్యలు నీకు అన్నీ నేర్పించేవాడు ఆయన. ఎందుకంటే సమస్తము దేవుడు సృష్టిస్తున్నప్పుడు ఆయన కుమారుడు, మరి తండ్రి కుమారుడికి ట్రైనింగ్ తన సామర్థ్యాన్ని కుమారుడిలో పెట్టిన తర్వాత కుమారుడు పలకగా చేసింది ఎవరు? ఈ భూమిని సమస్తాన్ని పరిశుద్ధాత్మ. సో ఈ భూమి మీద హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఓకే, హీ క్యాన్ బ్లెస్ యూ. చిన్న చిన్న విషయాలు కూడా హీ క్యాన్ ఈవెన్ హెల్ప్ యూ. హౌ టు బిహేవ్, ఎలా ప్రవర్తించాలా, పిల్లలు ఎలా పెంచాలా, భర్తతో ఎలా ఉండాలి, నాకు అర్థం కావట్లేదు, వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి. గాడ్ విల్ ఇన్వాల్వ్ అండ్ టీచ్. హోలీ స్పిరిట్ విల్ టీచ్. ఈజ్ అ గుడ్ టీచర్. బట్ వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్? మరి పరిశుద్ధాత్ముడు ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నాడు? 1 Thessalonians 3:12, రైట్? మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. ఆగండి, ఈ 2 పదాలు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, లేకపోతే రాసుకోండి. మీ హృదయములను పరిశుద్ధత విషయమై, తర్వాత ఇంకోటి ఏంటి? అనింద్యముగా. అందరూ పరిశుద్ధత అనండి, అనింద్యమైనవిగా అనండి. ఇప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్దాం. 13, టు ద ఎండ్ హీ మే ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్ unblameable in holiness before God, even our Father at the coming of our Lord Jesus Christ with all his saints. అంటే దేవుడు రెండవసారి మళ్ళా వస్తున్నప్పుడు ఆయన అంతిమ గురి ఏంటంట? మన హృదయములను, మనల్ని ఆయన ముందు పరిశుద్ధంగా, నిందలేని వారిగా తండ్రి ముందు పెట్టడం అంట కుమారుడు పని. దట్ ఈస్ ద ఫైనల్ వర్క్. ఎంత అందంగా ఉన్నావు, ఏం చదువుకున్నావు, ఎంత డబ్బు ఉంది, ఏం చేసావు, ఇదంతా కాదు. దిస్ ఈస్ ద ఫైనల్ గోల్ దట్ ద హోలీ స్పిరిట్ వాంట్ టు ప్రజెంట్ యూ బిఫోర్ గాడ్, హోలీ అండ్ బ్లేమ్లెస్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, హోలీ అండ్ బ్లేమ్లెస్. ఇన్ లవ్, ప్రేమపూర్వకంగా, ప్రేమతో అనమాట. ఇన్ లవ్ హీ విల్ కీప్ ఫర్గివింగ్, కీప్ వాషింగ్. నేను కడుగుతూ ఉంటాడు, శుభ్రం చేస్తూ ఉంటాడు. తుదకు నేను ఇలా తయారు చేద్దామని ఆయన గురి. కొలస్సీలు 1:20-22, కొలొషియన్స్ 1:20-22. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయను. చూడండి, తండ్రి ఇష్టము కుమారుడితో సమాధానం అవ్వాలి, ఆయన శిలువ రక్తముతో సమాధానం అవ్వాలి. నేను డైరెక్ట్గా వచ్చేస్తానంటే రూట్ లేదు. నువ్వే పెద్దోడు కదా, నువ్వే కుమారుడు కూడా చెప్పాడు కదా నాకంటే నా తండ్రి గొప్పవాడని, అందుకే నేను డైరెక్ట్గా దగ్గరికి వచ్చేస్తానంటాడు. సో ఆయన చెప్పాడు, ఇదే మార్గం, శిలువ తప్ప వేరే మార్గము లేదు. యూ కెనాట్ కమ్ టు మీ డైరెక్ట్లీ, ఓన్లీ త్రూ ద క్రాస్, త్రూ జీసస్. ఓకే, చదువుదాం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అల్టిమేట్ గోల్ ఇక్కడ 3 అండర్లైన్ చేసుకోండి. తుదకు మనం ఎలా చేస్తాడంట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. ఒకప్పుడు భయంకరమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న సౌలు ఏమంటాడు? పౌలుగా మారి, ఇదిగో నాకు ఇప్పుడు జీవ కిరీటం ఇవ్వబడుతుంది, ఘనంగా ముగిచ్చాను నా యాత్రను. యు సీ దాట్ నా? మీరు ఎటువంటి జీవితం ప్రస్తుతం జీవిస్తున్నా, గతమున్న దేవుడు మీ అందరి విషయముల్లో పరిశుద్ధముగా, నిర్దోషముగా, నిరపరాధులుగా మీ యాత్రను ముగించునుగాక. యు నీడ్ టు క్లెయిమ్ దిస్ ప్రామిస్. దిస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రామిస్, ద ఫైనల్ ప్రామిస్. ఫిలిప్పీలు 1:10, ఫిలిపియన్స్ 1:10. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు దినమునకు ఎలా ఉండాలంట? నిష్కపటులను, నిర్దోషులు. ద డే ఆఫ్ క్రైస్ట్. అందుకనే ప్లానింగ్ అనమాట. అన్ని ఫైనల్ గోల్ పరిశుద్ధాత్ముడికి ఇదే ఉంటుంది మైండ్లో, తండ్రికి ఇదే ఉంది, కుమారుడికి ఇదే ఉంది. ఈరోజు మనందరికీ ఇదే అంతిమ గురిగా ఉండునుగాక. లెట్ దిస్ బి అవర్ ఫైనల్ గోల్. నా కుమారుడు ఫైనల్గా
ఆ దినాన్న నిష్కపటముగా నిర్దోషిగా ఆయన ముందు నుంచుంటాడు. నా కుమార్తె, నా భార్య, నేను, నా తల్లి, నా తండ్రి, నా స్నేహితులు, నాకు ఇష్టమైన వాళ్ళు నుంచుంటారా? దిస్ షుడ్ బీ యువర్ గోల్ ఫర్ ఎనీ బాడీ. ద హోలీ స్పిరిట్, దిస్ ఇస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద మైండ్ ఆఫ్ ఫాదర్, ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్, అండ్ లెట్ ఇట్ సింక్ ఇన్ టు యువర్ మైండ్. ఇది తండ్రి గురి, కుమారుని గురి, పరిశుద్ధాత్మ గురి, మనందరి గురి అవునుగాక. ఎఫ్ఎస్సి 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. He died for a reason, ultimate goal, that he might present to himself a glorious church, not having spot, wrinkle, anything, but should be holy and without blemish. నిందారహితముగా పరిశుద్ధతగా నిలబెట్టాలని ఆయన చూస్తున్నాడు. వాక్యంతో మనం స్నానం చేస్తాం, వీఆర్ బాతింగ్. మిల్క్ రకరకాల విధాలుగా పోలుస్తాడు. ఇది ఉదక స్నానం అంటారు, ఒక్కొక్కసారి అతను మాంసము తినడం అంటారు దాన్ని, ఒక్కొక్కసారి పాలు తాగడం అంటారు, ఒక్కొక్కసారి ధ్యానించడం అంటారు. అనేక రకాలుగా మరి వాక్యం వినుట గురించి ఉంది. ఫైనల్గా మరి ఇలా చేసి సంఘాన్ని ఆయన ముందు పెట్టడానికంట కుమారుడు గురి. అందుకే ఆయన చనిపోయాడు సిలువలో. ద ఫైనల్ గోల్. క్లాస్లో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, సిన్స్ పోయాయి, అన్నీ చాలా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ద ఫైనల్ గోల్. 1 కొరింథీయులు 1:8, 1 Corinthians 1:8. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. ఇందాక మీకు డౌట్ ఉండదు, ఒకవేళ నేను ఉండగలనా లేదా, ఇంకా నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, కానీ నువ్వు ఇంకా విశ్వాసాన్ని పట్టుకొని ఆయనకు అప్పగించుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరుస్తాడండి. ఇది ఆయన పని అంట. నీ పని ఆయన పట్టుకోవడం, ఆ ట్రైన్ ఎక్కి కూర్చోవడం, ఆ ట్రైన్ ఎక్కి అలా కూర్చుంటే నీ యాత్రకి వెళ్ళిపోతా ఉండి. అలాగే విశ్వాసాన్ని పట్టుకొని ఆయన వాక్యాన్ని పట్టుకొని నీ చేత అయినంత వరకు చేస్తూ నువ్వు వెళ్ళిపోతే ఆయన పని అంటే. ఇంగ్లీష్లో బాగుంటుంది, హూ షల్ ఆల్సో కన్ఫర్మ్ యూ. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం విని ఇక యేసుని నేను స్థిరముగా పట్టుకుంటానో నా జీవితాంతం అనుకుంటున్నారో, మిమ్మల్ని నిందారహితముగా ఆయన ముందు నుంచో పెడతాడంట. 100% ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. దిస్ ఇస్ ద గ్యారంటీ ఆఫ్ జీసస్. యువర్ జాబ్ ఈస్ టు హోల్డ్ మీ. ఇట్స్ ద జాబ్. హూ షల్ ఆల్సో కన్ఫర్మ్ యూ అంటే ఒక రకంగా జీవితాంతము ఈయన రక్షకుడే, ఈయన్నే పట్టుకుంటానంటే అక్కడ నీ యొక్క టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అసలు యాక్చువల్గా నువ్వు రక్షింపడినప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మధ్యలో తప్పిపోకుండా క్షేమముగా చేరుదువుగాక. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ మన సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, మొత్తము కిరీటం కన్ఫర్మ్, అన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి. కానీ ఈ మధ్యలో తప్పిపోకుండా వెళ్ళడమే మన గురి. ఏం చేయకుండా వెళ్ళడము? తప్పిపోకుండా, దారి తప్పకుండా. అది దేవుడు చేసేస్తానంటున్నాడు. ఐ విల్ డూ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ హోల్డింగ్ మీ. అనుదిన ఆహారం అనండి. చూడండి, నాకు బతకాలన్నది 80 ఏళ్ళు, కానీ నేను ఈ 2 నెలలు నేను అసలు ఏం తిన్నో తాగను. నీ పరిస్థితి ఎలా ఉంటుంది? వేరే చోటకి టికెట్ కన్ఫర్మ్. అనుదిన ఆహారం తింటూ ఉంటే కన్ఫర్మ్డ్గా నీ యాత్రను ముగిస్తాడు. నీకు ఎన్ని దురలవాట్లు నువ్వు ఎలాంటి వాడివైనా సరే ఆ శిల్పి చక్కగా మార్చుకుంటాడు. చుక్కలు చూసి చూపించాల్సిన చోట చూపిస్తాడు, చెక్కాల్సిన చోట చెక్కుతాడు, కట్ చేయాల్సిన చోట కట్ చేస్తాడు, నరకాల్సిన చోట నరుకుతాడు, మొత్తానికి చక్కగా ముగించి తీరతాడు. ఒకవేళ నీవు విధేయుడిగా ఉంటే జంటిల్గా చేస్తాడు నీ కుండనే, లేదంటే మాటికి పగలగొట్టి పిసికి మళ్ళీ చేస్తూ ఉంటాడు ఇలా. కానీ మీ అందరినీ జంటిల్గా చేయనుగాక, సుకుమారంగా ఆ కుండను తయారు చేయనుగాక. తేడా ఏం చేస్తాడు? ఇలా ఉబ్బిపోయిందని ఏం చేస్తాడు? తీసి పాటను పగలగొట్టి మళ్ళీ ఇంక బట్టేసి మళ్ళీ చేస్తాడు. కొంతమంది అలాగే నెల చేస్తూ ఉంటాడు, సంవత్సరం చేస్తూ ఉంటాడు, కొంతమంది అలాగే పగలగొట్టి చేస్తూనే ఉంటాడు అలాగా. కానీ ఆ ఛాన్స్ ఎవ్వరు ఈ రోజు నుంచి ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు చక్కగా స్మూత్గా వెళ్ళుదురుగాక. పక్కన వాళ్ళు చెప్పండి, నేనైతే ఆ ఛాన్స్ ఇవ్వనని చెప్పి. మీకు డెసిషన్ మేన్, బట్ ఆయన చేతిలో పడితే అందుకే అంత ఈజీ కాదు. కొంతమంది స్మూత్ ఉంటుంది, కొంతమంది రఫ్. వన్ మోర్ స్క్రిప్చర్, 1 తెస్సలోనిక 5:23, 1 Thessalonians 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఫైనల్ బ్లెస్సింగ్, పరిశుద్ధాత్మ యొక్క అంతిమ గురి. మనల్ని ఏం చేయాలి? నీకు బహుమానం వేరుగా ఉంటుంది, ఆ తర్వాత నీకు బహుమానం వేరుగా ఉంటుంది. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు, ఏం చేసావు, ఎన్ని వరాలు వాడావు, అదంతా ముందు ఇదైతే ఎక్కిస్తాడనమాట గట్టు. మీకు తెలుసా, కొంతమంది సేవ అంతా పోతుంది తెలుసా మీకు? కొంతమంది సేవ పోయి అగ్నిలోంచి రక్షించబడినట్టు రక్షించబడతారంట. ఎవరికైనా తెలుసా? మళ్ళీ ఇప్పుడు డైవర్ట్ అవ్వను నేను. కొంతమంది కాలిపోతుంది, వీళ్ళు మాత్రం వెళ్తారంట. కొంతమంది మొత్తాన్ని తీసుకొని వెళ్తారంట. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. కొంతమంది అందులో లాస్ట్ ఉంటారంట, లీస్ట్. కొంతమంది హైయెస్ట్ ఉంటారంట అందులో, ఆ తర్వాత. కానీ ముందు ఇది ఎమర్జెన్సీ, ఇది రైట్. నెంబర్ 5, విన్నింగ్ సోల్స్. ఆత్మల సంపాదన, విన్నింగ్ సోల్స్.
యోహాను సువార్త 15:16. జాన్ చాప్టర్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. ఒకటి చెప్తున్నాడు ఆయన, మీరు అందరూ అడుగుతారు నన్ను, అడగండి ఇస్తా. కానీ నేను మీకు సీక్రెట్ చెప్తున్నా. ఐశ్వర్యం అడిగారా? ఇస్తా. భార్య ఇస్తా. పిల్లలు ఇస్తా. ఇల్లు ఇస్తా. గొప్ప పేరు ఇస్తా. అందంగా ఉండాలా ఇస్తా. కానీ ఇది వెళ్తుందా పరలోకానికి? ఇప్పుడు దాకా ఉండే బ్యూటిఫుల్ మొత్తం అంతా యంగ్ డైనమిక్ మిస్ యూనివర్స్ అందరూ ఒక 100 సంవత్సరాల ముందు ఉండే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఒకవేళ తవ్వితే దొరుకుతారు ఎవరైనా? ఒకవేళ దొరికితే ఏం దొరుకుతుంది మీకు? ఎముక దొరుకుతుందా? మట్టిలో కలిసిపోయిందా? ఏం దొరుకుతుంది? స్మెల్లా? ఏమో. కొంతమందికి అది కూడా ఉండదు. చాలా మటుకు వాళ్ళకి ఉండేటువంటి టాలెంట్. మరి మాట వినాలి కదా. అన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా మాట వినకపోతే ఇంకా డబ్బుల కోసం వెంటబడిపోయాడు అనక. లాస్ట్కే ఫరో బుద్ధి బయటపెట్టుకున్నాడు. ఫరో ఏ మనిషి? డబ్బు మనిషి. అన్నీ పోయాయి. కొడుకు కూడా పోయాడు. లాస్ట్కే వాళ్ళ కింద ఉండే మంత్రి వచ్చాడు. కొడుకు పోతే పోయాడు, డబ్బులు పట్టుకుపోయాడు. అవునా తీ అని కత్తులు అని చెప్పి బయలుదేరాడు. మొత్తం మునిగిపోయాడు. ఇన్ని అద్భుతాలు జరిగాయి. ఉన్న సైన్యాన్ని మనిషిని కూడా తీసుకెళ్ళిపోయాడు. యు సీ హౌ అన్బిలీఫ్. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో సెక్రెట్ అది మీకు అనుగ్రహిస్తాను. మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉంటాయి. ఏది నిలిచి ఉంటుందంట? నీ ఆత్మల సంపాదన నిలిచి ఉంటుందంట. ఎవరికొకరికి మాట చెప్పగలరా లేదా? మీ ఇంట్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రోజుకి ఎంతమంది కలుగుతూ తెలియని వాళ్ళు ఎవరో ఒక మాట. ఏమనుకుంటారు, తిడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అందరూ అలా చేయరు. నీ కింద వాళ్ళకో మాట చెప్పు, తెలిసిన వాళ్ళకో మాట చెప్పు, స్నేహితులకో మాట చెప్పు. ఈ మనసు ఉండాలంట. ఈ రోజు నుంచి మీ అందరూ మీ ఖాతా పెంచుకుందురుగాక. ఎంతమంది మీ ఖాతా పెంచుకుందామని చూస్తున్నారు ఈ రోజు నుంచి? యూ కెన్ ఆల్సో విన్ సమ్ సౌల్స్. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. The fruit of righteousness is tree of life, and he that winneth souls is wisdom. చాలా మంది అడుగుతారు, నాకు జ్ఞానం కావాలా. కరెక్టే, చదువుకోవడానికి జ్ఞానం, బతకడానికి జ్ఞానం, వివాహానికి అన్నిటికీ జ్ఞానం కావాలి, కరెక్టే. కానీ దేవుడు దృష్టిలో ఇక్కడ జ్ఞానం అంటే ఎవరిని అంటున్నాడు? ఆత్మల సంపాదన. మీలో చాలామంది ఇంకా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు ఆత్మల సంపాదనకి. కరెక్టే, ఆత్మలు పోషించేటువంటి మినిస్ట్రీ, సంపాదించే మినిస్ట్రీ. అది కాకుండా మీకు కూడా కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి. దిస్ ఈజ్ విజ్డమ్ ఇన్ విన్నింగ్ సోల్స్. దానియేలు ఎందుకు? ఒకవేళ ఆత్మలో కనుక సంపాదిస్తే కరెక్టే, నిందారహిల్గా గట్టెక్కేస్తాం. గట్టెక్కేసిన తర్వాత 12:3 చూద్దాం. దానియేలు 12:3. డానియల్ 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులు నీ అంతటి నువ్వు నీతిగా ఉండి పరిశుద్ధంగా ఉండి గట్టెక్కేస్తే కరెక్టే, జ్యోతి వలె ఉంటావు. ఏదో ఎలుగుతావు లైట్ లాగా. ఎలాగా? చంద్రుడిలాగా. రాత్రులు కూడా ఎదుగుతావు. కానీ రాత్రి చంద్రుడు ఉన్నా సరే ఏమంటావు నువ్వు? దాన్ని చీకటి. ఏమంటావు? చీకటి అంటావు. అయితే ఎవరైతే నీతి మార్గం అనుసరించినట్లు అనేకులు తిప్పుతారో, టర్నింగ్, ఇలా టర్నింగ్ అన్నాను, అందరూ ఎలాగనండి టర్నింగ్ అన్నాను, దేవుడిని ఎరిగినట్టు త్రిప్పుతారో వాళ్ళంట నక్షత్రము వలె, అంటే సూర్యుని వలె నిరంతరం ప్రకాశిస్తారంట. అంటే స్టార్ అంటే ఇప్పుడు సూర్యుడు ఆన్ అయితే చీకటి ఉంటుందా? సో నీ వెలుగు పరలోకములో అలాగ ఉంటుందంట. యుగములు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇక్కడ ఏమంటున్నారు? ఆ స్టార్స్ వారు నక్షత్రం వల్ల ఎలా ప్రకాశిస్తారంట? నిరంతరము. వాడు ఆ మంచి సబ్బు సాయంకాలం కల్లా జిడ్డు వచ్చేస్తుంది. రాసుకో ఆ క్రీము, ఏమైనా తగిలితే పోయిద్ది, చెమటలు వచ్చేస్తే మొత్తం ప్యాచ్లు అయిపోతుంది ఫేస్. స్టార్స్ ఫర్ ఎవర్ అండ్ నిరంతరము ప్రకాశిస్తారంట. శిష్యులకు చెప్తున్నాడు, శిష్యులు ఇది నిలిచేటువంటి పండు. దిస్ ఫ్రూట్ విల్ రిమైన్. డబ్బులు కావాలా? చదువు కావాలా? ఆస్తులు కావాలా? కరెక్టే. కానీ నిలిచేటువంటిది ఏంటి? ఏది నిలిచేది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇది శిష్యులకి ఇచ్చాడు. అందుకే అంటాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించి అందరిని ఎలా చేయమంటున్నాడు? సో దట్ వాళ్ళ ఫలాలు నిలిచి ఉండాలి పరలోకంకి వచ్చినప్పుడు. సో దట్ యువర్ ఫ్రూట్ రిమైన్స్. ఈజ్ సంబడి గెటింగ్ సంథింగ్? దిస్ ఈస్ ద ఫ్రూట్ రిమైనింగ్. సంబడి విల్ స్టార్ట్ దర్ బిజినెస్ ఆఫ్ రిమైనింగ్ ఫ్రూట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి వాక్యం విన్న వారందరూ ఈ స్పెషల్ పనిలో పార్ట్ టైం జాయిన్ అవుదురు గాక. పార్ట్ టైం, యూ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, టీచర్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, దిస్ షుడ్ బి యువర్ సైడ్ బిజినెస్. ఎందుకంటే ఇదే నిలిచి ఉంటుంది. పక్కన చెప్పండి, ఈ ఫలమే నిలిచి ఉంటుంది అనండి. మార్క్ 16:15, మార్క్ 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఎక్కడికి వెళ్ళాలంట? ఒకవేళ ఆత్మలను సంపాదించాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళండి. ఈ ఊరు, ఈ దేశమా, పక్క దేశం, ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ఏం చేయమంటున్నాడు? ఆత్మ సంపాదించడానికి అన్లిమిటెడ్. ఎర్త్ ఈజ్ యువర్ బౌండరీ. ట్రావెల్, గో ఆన్ ఫ్లైట్, ఆన్ షిప్, ఐలాండ్స్, గో ప్రీచ్ ద గాస్పల్. ఇంగ్లీష్లో బాగుంటుంది, గో యూ ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్ టు ఎవ్రీ క్రియేచర్. ఆదివాసులకి ఏంది?
ధనికులకి ఏంది, పెద్దోళ్ళకి ఏంది, చిన్నోళ్ళకి ఏంది. ఎస్, యువర్ ఫ్రూట్ రిమైన్స్. సంబడి విల్ గెట్ సమ్ గుడ్ విజ్డమ్ టుడే. ఆత్మల సంపాదన నిరంతరము నిలిచి ఉంటుందంట. నెంబర్ 6, స్పిరిచువల్ గ్రోత్ అకార్డింగ్ టు పౌల్. అంటే ఏంటి? పౌలు ప్రకారము ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంటి? పౌలు ప్రకారం అంటే వాక్య ప్రకారమా కాదా? కానీ ఆ టైంలో పౌలు కూడా చెప్పాడు, మీరు పౌలు ప్రకారం అనొద్దని. ఎందుకంటే కొట్టుకుంటున్నారంట కొరింథీయుల్లో, నేను పౌలు బ్యాచ్, నేను తిమోతి బ్యాచ్, ఆ బ్యాచ్ అని. నువ్వు ఈ బ్యాచ్ వచ్చావంటే మీరు అయిపోయారు, నువ్వు వచ్చావంటే అయిపోయారు అనుకుంటున్నారంట. తలపట్టుకున్నాడు పౌలు. ఓకే, చూడండి, జీసస్ సన్ ఆఫ్ మేరీ అంటావా లేదా? సన్ ఆఫ్ డేవిడ్ అంటావా లేదా? యా, వి కాల్ హిమ్. లెట్స్ గివ్ సమ్ క్రెడిట్ టు పౌల్. అఫ్ కోర్స్ ఆ కృప ఇచ్చింది ఎవరు? పౌల్కి. ఇట్స్ గాడ్ అగైన్. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3:10-12. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు. విశ్వాసంలో ఏముందంట? లోపం ఉందంట. విశ్వాసము చాలా రకాలుగా ఉంటుంది. అల్ప విశ్వాసం ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? గొప్ప విశ్వాసం ఉంటుంది. అల్ప విశ్వాసం ఎప్పుడు అంటాడు శిష్యుల్ని? ఆయన ఉంటుండగా కూడా భయపడిపోతారు. మేము చచ్చిపోతున్నాం అంటారు. నేనుంటే ఎలా చచ్చిపోతావు? నేను పడుకున్నాను కదా. గొప్ప విశ్వాసం ఎప్పుడు అంటాడు? అయ్యా నువ్వు రావాల్సిన పని లేదు, మాట మాత్రము సెలవేమో. ఇంకో సహోదరి అంటది, అయ్యా తగ్గించుకొని ఆ బల్ల నుంచి పడిపోయే రొట్టెైనా సరే నేను తింటా అంటాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. రైట్. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళలో అత్యధికముగా దేవుని వేడుకుంటున్నారంట. అంటే ఏదో లోపం ఉందంట ఈ తెస్సలోని సంఘానికి. విశ్వాసం ఉంది కానీ ఆ లోపం కోసం డే అండ్ నైట్ ఫాస్టింగ్ చేయమని చెప్పాడంట మిగిలిన చర్చిలందరికీ. ఈయన కూడా అందులో ప్రేయర్ చేస్తున్నాడంట. సరే, ఎందుకో చూద్దాం, కింద ఏం తక్కువ ఉందో చూద్దాం. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ వద్దకు తీసుకొని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగా. విశ్వాసంలో ఇక్కడ లోపం ఉందంట. అంటే రివర్స్ చెప్తున్నాడు ఇక్కడ మనోడు. ఒకని ఎడల ఒకడు ఏముందంట? మనుషుల ఎడల ఏం కలిగి ఉండాలంట? ప్రేమ. మళ్ళీ లాస్ట్లో అంటాడు, ఎందులో అభివృద్ధి పొందాలంట? ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు. వేరు అనండి. వేరు బాగుంటే పండు బాగుంటుంది. ఒకసారి ప్రేమలో వర్ధిల్లాలంట. మీరు బాగానే ఉన్నారు, ప్రేమలో వర్ధిల్లాలని డే అండ్ నైట్ ఫాస్టింగ్ పెట్టాడంట పౌలు. లేకపోతే డేంజర్ అయిపోతుంది. కయ్యూను ఏబేలు ఇద్దరు విశ్వాసులే. లాస్ట్కి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇంకోళ్ళు వేసేశారు. ఇద్దరినే పెంచింది. ఇద్దరు ఒకేసారి పుట్టారు. ఒకడు ముందు వచ్చాడు, ఒక తర్వాత వచ్చాడు. ఏసావు, యాకోబు. ఇద్దరిని కౌన్సిలింగ్ ఇచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. ఇద్దరు విశ్వాసులే. ఏమైపోయింది? లాస్ట్లో ఇంకోళ్ళు నోరుతున్నాడు కత్తి. ఎవరి కోసం? 12 మంది అన్నదమ్ములు. ఒకరిని హంగా చంపేద్దాం అనుకుంటున్నారు. అందరూ విశ్వాసులే, పేట్రియార్క్స్, విశ్వాసులు. ఒక్కొక్క మైండ్. ఒకళ్ళు అమ్మేద్దామని, ఒకళ్ళు గూతులు వేసేద్దామని, ఒకళ్ళేమో ఇలా నరికి చంపుదామని, రకరకాలుగా స్కెచ్లు. సో విశ్వాసాలా కాదా వీళ్ళందరూ, ఈ 3 బ్యాచ్లు? కానీ లోపలే ఉంది డేంజర్. అందుకనే పౌలు గజగజ ఉణుకుపోతున్నాడు తెస్సలోని కట్టని చూసి. వచ్చినట్టున్నాడు, ఏదో ఫస్ట్ టైం ఏదో అందినట్టుంది. ఒకళ్ళు అనుకున్నట్టున్నారు. 2 గ్రూపులుగా నేర్చిపోయి ఈరోజు నెక్స్ట్ సండేకి ఎవరో ఒకళ్ళ గ్రూప్ రావాలనుకున్నట్టున్నారు. యు సీ దట్ నౌ. సో సీస్ ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్. సరే, ఏం జరిగిందో చూద్దాం. 2 తెస్సలోనికలో మళ్ళీ లెటర్ రాస్తున్నాడు. సో లెట్ us see what happened. 2 Thessalonians chapter 1:3. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. తావు చెప్తున్నాడు, నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పేస్తాను. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అంటే, అప్పుడేమో భయపడి ప్రేయర్ రిక్వెస్ట్ దేవరాత్రం. ఏమంటే డే నైట్ ఎప్పుడు ప్రేయర్ చేస్తారు? డే నైట్ ఇప్పుడు ఎవరైనా ఐసీయూలో ఉంటే రేపు పొద్దున్నే ముంచుకొని మొత్తం అందరిని తీసుకెళ్ళిపోతాను. ఎంత ఘోరం పేకదాకా కత్తి వచ్చినప్పుడు ఇంకా డే అండ్ నైట్ వేరే ఆల్టర్నేటివ్ లేదు. తినకపోయినా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాం డెస్పరేషన్లోకి వచ్చినప్పుడు. అవునా? అలాగనమాట. డే అండ్ నైట్ కూడా. అంటే అంత డెస్పరేట్గా ఉందన్నమాట ఆ సంఘం. కానీ తర్వాత ఏమైంది? ప్రార్థన ఆలకించు దేవుడు అనండి. ఏం చేశాడు ఇక్కడ? మళ్ళీ పౌలు రాస్తున్నాడు, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా ఎందుకు? 2వ పత్రిక వచ్చేప్పటికి మారిపోయింది. ఎందుకు? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసం పెరిగిపోతుందంట. ఏం పెరిగిపోయింది? ఏం చేశారు? ముద్రలు లేపుతున్నారా? అద్భుతాలు చేశారా? డబ్బులు పెరిగిపోయాయా? అందరూ స్మార్ట్గా అయిపోయారా? ఏంతో చూద్దాం. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అన్న, నీది అంగీకరించాడు కదా, నీ ఆశీర్వాదం ఎలా అంగీకరించాడో నాకు చెప్పు ప్లీజ్, నేను నేర్చుకుంటాను అని ప్రేమిస్తే ఏబేలు కయ్యూనుకు కూడా చెప్తాడు.
ఒకవేళ దేవుడిని అడిగిన యాకోబు ఏసావు అన్న నువ్వు బ్లెస్ అయ్యాక నీ బ్లెస్సింగ్ నాకు కొంచెం ఇయ్యే అని చెప్పాలి. అరే యోసేపు నీకు దర్శనం వచ్చింది కదా, మంచిదే, మా ఊళ్ళో నువ్వు ఒకడు బ్లెస్ అవుతున్నావు, మాకు అది కారణం ప్రేమ. చూడండి, ఏ తండ్రి అయినా కొడుకు బ్లెస్ అయితే అసూయపడతాడా? ఏ తల్లి అయినా సరే, నా కొడుకు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, నా కొడుకు నాకంటే ఆరోగ్యంగా ఉన్నాడు, నా కూతురికి నాకంటే మంచి మొగుడు వచ్చాడు, ఎలాగైనా ఈ సంబంధం పాడు చేయాలి, పొల్ల పెట్టాలి ఇద్దరిని అనుకుంటుందా? ఎందుకు? అదే పక్కింటి వాళ్ళు డివోర్స్ అయితే అవ్వాల్సిందే. నీ కూతురికేమో కాపాడాలా? ఎందుకు? అక్కడ ద్వేషం, ఇక్కడేమో అక్కడ క్రోధం, ఉక్రోషం అన్నీ ఉంటాయి, ఫీలింగ్స్ అన్నీ రకరకాల ఫీలింగ్స్. ఇక్కడేమో ఏదన్నా జరగని ఐ లవ్ మై బేబీ. ఇప్పుడు పౌలు షాక్లోకి వెళ్ళిపోయి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఏం పెరిగిందంట? ప్రేమ పెరిగిపోతుందండి. ఎవడో కొట్టుకోవడం మనిషి, చెప్పడం మనిషి. ఇంతకుముందు వస్తే సణుగుడు, ఇప్పుడు ఏమీ లేదు, అందరూ చక్కగా ఉన్నారండి. మనలో ఉండే ఈ లోపము కూడా విశ్వాసము ద్వారా అత్యధికముగా పెరుగునుగాక. స్పిరిచువల్ గ్రోత్ అకార్డింగ్ టు పాల్. చెప్పండి, ఇది పౌలు దృష్టిలో ఉండేటువంటి ఆత్మీయ ఎదుగుదల అసలైన ఎదుగుదలా కాదా? ఇది దేవుని చిత్తానుసారమా కాదా? ఇది పరిశుద్ధాత్మ యొక్క చిత్తమా కాదా? తండ్రి చిత్తమా కాదా? కుమారుని చిత్తమా కాదా? రైట్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు, నీ సామర్థ్యము తగ్గలేదు. అయ్యా మేము నమ్ముచున్నాము నాయన, ఈ రోజు నుంచి గొప్ప కార్యములు మీరు సంఘములో చేయండి, మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. నీవు తప్పకుండా మమ్మల్ని స్వస్థపరుస్తావు, తప్పకుండా ఆశీర్వదిస్తావు, అన్ని రంగాల్లో ఇస్తావు. మై లార్డ్ జీసస్, టుడే విజిట్ దెమ్, టుడే హీల్ దెమ్ లార్డ్. ఆ కిడ్నీలో, గాల్ బ్లాడర్లో ఉండే రాళ్లను తీసివేయండి నాయన. ఇదిగో ఆ నొప్పిని తీసివేయండి, సైనస్ను, మైగ్రైన్ని తీసివేయండి నాయన. ఆ క్యాన్సర్ కణములను తీసివేయండి, ఎయిడ్స్ కణములను తీసివేయండి. హీల్ దెమ్. ఆ రిపోర్ట్స్, అనేక మంది యొక్క రిపోర్ట్స్ నార్మల్ తీసుకొని రండి. బ్రింగ్ దర్ రిపోర్ట్స్ టు నార్మల్. Lord, heal their blood vessels, nervous system, everything in their body. Make them whole today. అయ్యా మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. Heal them today. New strength. Transform. అయ్యా ఎవరికైతే ఆ పిల్లలు లేరో ఆ గర్భాన్ని మీరు తాకండి నాయన. గివ్ దెమ్ చిల్డ్రన్, గివ్ దెమ్ కిడ్స్ ఓ లార్డ్. ఇంకా వివాహము కాని వారికి వివాహములు జరిగించండి నాయన. గృహము లేని వారికి గృహము దయచేయండి అయ్యా. ఇదిగో పాపం అనే కాడి, బ్రేక్ ఇట్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ టుడే. హీల్ దెమ్, గివ్ దెమ్ న్యూ స్ట్రెంగ్త్. అయ్యా నేను పని ముగించాను, ఇక చాలనే వరకు అయ్యా వారికి నూతన బలాన్ని ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.